వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2005 సంవత్సరంలోనో 2006 సంవత్సరంలోనో జరిగినటువంటి దానికి 2013 సంవత్సరంలో అమెరికా కోర్టు ఒకటి వారెంట్ జారీ చేశారు. టైటానియం కేసు దాదాపు 10 ఏళ్లుగా కూడా ఆ కేసు అమెరికన్ కోర్ట్స్లో ఇంకా అలాగే ఉంది. వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు, ఆయన పేరు కూడా FBI FIRలు చేర్చడం జరిగింది. టైటానియం ఖనిజ వనరులన్నింటినీ విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు భారీ కుట్ర జరిగింది అంటూ నార్త్ ఇల్లినాయ్ జిల్లా కోర్టులో FBI కేసు నమోదు చేశారు. దాదాపు $18.5 మిలియన్ లంచాల లావాదేవీల రూపంలో జరిగాయంటూ అభియోగాలు మోపారు. అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు అందులో నిందితుడిగా చేర్చడం జరిగింది. విదేశీ బ్యాంక్ ఖాతాల ద్వారా లంచాలు స్వీకరించినట్టు FBI అభియోగ పత్రాల్లో కూడా వాళ్ళు పెట్టడం అయ్యింది. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. అయితే ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇదంతా వచ్చింది? 12 ఏళ్లుగా దీనికి సంబంధించి అరాకొర న్యూస్ తప్పితే పెద్దగా వచ్చిందంటూ ఏదీ లేదు. మరి దీంట్లో ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే గత 12 ఏళ్లుగా దేశం వదిలి అసలు బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కేవీపీ రామచంద్రరావు గారు. బంధువులను కలుసుకోవడానికో లేదంటే వ్యాపారపరంగానో ఇతరత్ర ఉన్నటువంటి కార్యక్రమాల మీదో ఆయనకున్నటువంటి సీనియారిటీకి రాజకీయ నాయకుడిగా ఆయన డెఫినెట్గా అనేక సదస్సులకి సభలకి వాటికి వెళ్ళి ఉండొచ్చు. బట్ FBI కేసు ఆయన మీద నమోదయ్యి ఉంది కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగో లేరు. పోనీ అమెరికన్స్ ఇక్కడికి ఏమైనా వచ్చి ఆ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ ఏమైనా ప్రశ్నించి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారా అంటే అది కూడా జరగలేదు ఇప్పటివరకు కూడా. సో ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. ఒకవేళ వెళ్తే అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న నేపథ్యంలో విదేశీ ప్రయాణం కూడా చేయట్లేదు ఆయన. రాజకీయాలకి దాదాపుగా దూరంగానే ఉంటున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పుడో 1-2 మాటలు మాట్లాడడం తప్ప బయటకు వచ్చి విదేశాలకైతే ఎక్కడికి వెళ్ళట్లేదు. మిగతా వాళ్ళు మాత్రం CBI కేసులున్నా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులున్నా, ఏమున్నా కానీ అవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి కేసులు కాబట్టి వాళ్ళు విదేశాలకి వెళ్ళొస్తారు, ఇంకో చోటికి వెళ్ళొస్తారు. కానీ ఇది డైరెక్ట్గా అమెరికాలోనే నమోదైనటువంటి కేసు కాబట్టి మరి కేవీపీ గారికి వెసులుబాటు లేకుండా పోయింది. ఇక 2013లో అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాని ఆధారంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది. 2014లో హైదరాబాద్ కోర్టును ఆశ్రయించి ఆయన స్టే తెచ్చుకోవడం జరిగింది. స్టే ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ హైకోర్టులో తాజాగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసినప్పుడు ఈ రెడ్ కార్నర్ నోటీస్ మీద విచారణ జరిగింది. CBI గట్టిగా వాదనలు అయితే వినిపించింది. అలాగే అఫిడవిట్ కూడా ఇచ్చింది. రెడ్ కార్నర్ నోటీస్ తాము జారీ చేయలేదు అని ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ నుండి జారీ అయింది కాబట్టి ఇక్కడి కోర్టులో పిటిషన్స్ ఏవి చెల్లవు. కేవీపీ తన మీద ఉన్న ఆరోపణల్ని అమెరికాలోని నార్త్ ఇల్లినాయ్ కోర్టులో తేల్చుకోవాలి అనేది CBI వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. సో ఇక్కడ మనం ఏం చేస్తాం సార్? కేసు పెట్టింది అమెరికా వాళ్ళు పెట్టారు కేసు. పోనీ భారతదేశం వచ్చి ఇగో మీ దగ్గర వాళ్ళు ఇలా చేశారని ఇక్కడ ఏమైనా కంప్లైంట్ ఇస్తే అది మన జ్యూరిస్డిక్షన్లోకి వచ్చేది. బట్ ఇది అక్కడ నార్త్ ఇల్లినాయ్లో పెట్టినటువంటి కేసు FBI వాళ్ళు అక్కడ కేసు నమోదు చేసి అక్కడ అరెస్ట్ చేస్తారు వెళ్తే. లేదు వాళ్ళకి కేసు పెట్టారు కాబట్టి మనం వాళ్ళకి ఈ నిందితులను అప్పగించేటువంటి ప్రక్రియ మొదలు పెట్టాల్సి వస్తుంది అని CBI వాళ్ళు చెప్పారు. అలాగే దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఆ రెడ్ కార్నర్ నోటీసు మేబీ FBI వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఇష్యూ చేస్తారు, చేసిన దాన్ని సడలిస్తారు ఒక్కొక్కసారి. మేబీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ జరగొచ్చేమో. సో అలాంటిది ఏమైనా జరిగిందా? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం కేసు డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించండి అని చెప్పి CBIకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అండ్ 2 వారాలకి విచారణ వాయిదా వేసి ఇప్పుడు ఈ అంతర్జాతీయ నేరాలకు సంబంధించి వాళ్ళు దొరికినా లేదంటే కేసు మూసేస్తే తప్ప ఈ రెడ్ కార్నర్ నోటీసులు అనేవి వాళ్ళు సాధారణంగా తొలగించడం జరగదు అన్నటువంటి సమాచారం బయటకు వస్తుంది. ఒకవేళ అదే జరిగితే కేవీపీ రామచంద్రరావు గారు ఇక్కడే ఉన్నారు, భారతదేశంలోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ ఇవన్నీ 1,00,000 ఉంటాయి. ఇంటర్పోల్ వాళ్ళు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. లేదు హైకోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి ఆయనకంటే ఒక ఎలిబి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇక్కడ ఎటువంటిది రెడ్ కార్నర్ తొలగించలేదు అని స్టే గనక ఇక్కడ ఎత్తేస్తే దీనికి ఇక్కడ జ్యూరిస్డిక్షన్కి సంబంధం లేదు, మీరు అమెరికాలో మాట్లాడుకోవాలి అంటే అమెరికాకి అప్పగించేటువంటి చట్టాల ప్రకారం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికాకి అప్పగించే ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది అని చెప్పి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ప్రస్తుతానికి కేవీపీ రామచంద్రరావు గారు యాక్టివ్గా లేకపోయినప్పటికీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ టైటానియం ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో అమెరికాకి ఆయన అప్పగిస్తారా ఆర్ ఇంకా ముందే ఉన్న రాజకీయ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.